నేల, నీరు, రైతు భద్రతే రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తున్నామని, ఇదే కోవలో కర్షకుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేస్తూ వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ ముందుంచారు. వ్యవసాయ అభివృద్ధి కోసం అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతన్న మీకోసం వంటి అభివృద్ధి ప్రణాళికలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటలు పండించే రైతులకు స్థిరమైన ఆదాయం వస్తున్నందున ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రైతులు శ్రమదోపిడీకి గురికాకుండా మార్కెటింగ్ శాఖ సమర్థంగా పనిచేసేలా చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయంతో పాటు రైతులకు అదనపు ఆదాయం తెచ్చే పాడి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 2026-27 నాటికి పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. ఆక్వాకల్చర్ అభివృద్ధి, మంచినీటి చేపల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జలసిరి కింద 2026-27లో రైతులకు ఉచితంగా బోర్లు వేయడంతో పాటు మోటార్లు పంపిణీ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 6,600 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. వ్యవసాయ యాంత్రీకరణకు 139.65 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. విత్తన రాయితీకి 240 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. పంటల బీమా పథకం అమలు కొరకు 250 కోట్ల రూపాయల్ని ప్రతిపాదించాం. 8,489 రైతు సేవా కేంద్రాల నిర్వహణకు 15.68 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. వడ్డీ లేని రుణాల పథకానికి 250 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. వ్యవసాయ శాఖకు 12,152.32 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పట్టు పరిశ్రమ శాఖకు 95.87 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. ధరల స్థిరీకరణకు గత బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు పెట్టినప్పటికీ 588 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సుమారు 1,00,000 మంది రైతులకు ప్రభుత్వం ఆదుకుంది. 2026-27 ధరల స్థిరీకరణ నిధి కింద 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. కానీ అవసరమైతే అదనంగా ఎంత ఖర్చు పెట్టడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మార్కెటింగ్ శాఖకు 515.39 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. సహకార శాఖకు 209.30 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర జిఎస్డిపికి ఉద్యాన శాఖ 1,52,952 కోట్ల రూపాయలు సమకూరుస్తుంది. పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, కొబ్బరి ఉత్పాదకతతో రాష్ట్రం ప్రథమ స్థానంలో, మిరపలో 2వ స్థానంలో నిలిచింది. 2016లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో అరటి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 1.2 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతులతో రాష్ట్రం ప్రపంచ అరటి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. రైతుల ఆదాయం పెంచేందుకు కొబ్బరి, పామాయిల్ తోటల్లో కోకో వంటి అంతర పంటలను ప్రోత్సహిస్తున్నాం. పామాయిల్ తోటల పెంపకానికి 204 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. పశ్చిమ గోదావరి జిల్లాను కోకో హబ్బుగా అభివృద్ధి చేసి కోకో సిటీని ఏర్పాటు చేసి చాక్లెట్ పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సూక్ష్మ సేద్యం అమలులో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చాం. మరో 3.75 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆటోమేషన్ విధానం ద్వారా 18,750 ఎకరాలను ఈ ఏడాది సబ్సిడీ అందించి నీరు, ఎరువులు ఆదాతో పాటు రైతు అధిక ఆదాయం కల్పిస్తున్నాం. 475 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. సాంప్రదాయ పంటల నుంచి ఉద్యాన వాణిజ్య పంటల కింద 5 లక్షల ఎకరాలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2026-27లో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకానికి 176.50 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు 1,00,000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టును ప్రైవేట్ పెట్టుబడులు, కేంద్ర సహాయంతో అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో ప్రభుత్వం వాటా 30,000 కోట్ల రూపాయలు కాగా ఉద్యాన అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. 8 రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 22 ప్రధాన ఉద్యాన పంటలపై దృష్టి సారించి నాణ్యమైన మొక్కలను సరఫరా నుంచి ఎగుమతుల వరకు సమగ్ర అభివృద్ధి చేయనున్నాం. ఉద్యాన శాఖకి
23.86 కోట్ల రూపాయలు ఉత్పాదిస్తూ రైతు సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఉద్యాన రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. బాపట్ల జిల్లాలో 88.08 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మాణంలో ఉంది. మత్స్య అభివృద్ధి కింద 481.78 లక్షల చేప పిల్లలను 3,458 జలాశయాల్లో విడుదల చేయడంతో 2.17 లక్షల మత్స్యకారులకు లబ్ధి చేకూరింది. చేప పిల్లల విడుదల, ఐస్ బాక్సులు, ఫిష్ సీడ్ ఫాముల నిర్వహణ, పడవల మరమ్మతులు, ఏరేటర్లు, కోల్డ్ స్టోరేజ్లు, చెరువుల ఆటోమేషన్ వంటి కార్యక్రమాలను ప్రతిపాదించాం. సిఎస్ఎస్, పిఎంఎంఎస్వై, హ్యాచరీలు, బయోప్లాక్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు, ఫీడ్ మిల్లులు, హార్బర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు, కృత్రిమ లీఫ్లకు గాను 398 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. కొత్త బోట్లు, వలలు, ఇంజన్లు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. మత్స్యరంగ అభివృద్ధికి 523.525 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. నేల, నీరు, రైతు ఈ మూడింటిని భద్రతే రాష్ట్ర భవిష్యత్తుగా మన మంచి ప్రభుత్వం భావిస్తుంది. ఇక ముందు కూడా ఇదే దీక్షతో కర్షకుల అభ్యున్నతికి కృషి చేస్తామని సభాముఖంగా మనవి చేస్తూ